హలో అండి. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించిన వెజిటబుల్ సీడ్స్ అండి ఇవి. దీంట్లో మొత్తం 50 రకాల వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయండి ఇవి. ఆల్రెడీ నేను ముందే రప్పించి ఆల్రెడీ వేసే ఉందండి మొక్కలు వచ్చినవి. అందుకే మళ్ళీ ఇంకోసారి తెప్పించాను అనమాట. తెప్పించి వీడియో చేద్దామని చెప్పేసి పెట్టాను. ఇదండి, దాంట్లోనే మనకి సూచనలు ఇస్తాడనమాట. ఏ నెలలో ఏ పంట వేస్తే బాగుంటుంది, అంటే ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది అనేది చెప్పేసి మనకి పేపర్ ఇచ్చాడు. తర్వాత వెనకాల వచ్చేసి మనకి పెద్ద సీడ్స్ ఎలా వేయాలి, మీడియం సైజ్ సీడ్స్ ఎలా వేయాలి, బాగా చిన్నవి ఎలా వేయాలని చెప్పేసి మనకి సూచన ఇచ్చాడనమాట. ఇదిగోండి ఇవి విత్తనాలు. ఒక్కొక్క దాంట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 4-5 మాత్రమే ఉన్నాయి. ఒక దాంట్లో 10 నుంచి 20 వరకు ఉన్నాయండి. ఒక్కొక్క పెద్ద విత్తనాలు అయితే బాటిల్ గడ్డు ఇవాళంటివి అయితే 4-5 మాత్రమే ఉన్నాయి. ఈ స్పినాచ్ ఇవన్నీ అయితే ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. ఇవ్వండి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, మస్క్ మెలాను ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. అయితే వంకాయల్లోనే ఒక 3-4 రకాల వరకు వచ్చినాయండి. పొడుగు, పొట్టి అని, తర్వాత పెద్దవని. ఇవ్వండి, ఆల్రెడీ నేను ముందు తెప్పించుకున్నానని చెప్పాను కదా, నెల 15 రోజులు అవుతుందండి వేసి. ఇవి పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చిని మనం చల్లేసిన తర్వాత నారు వచ్చాక తీసి సపరేట్ వేసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ కాసిందండి, పూత వచ్చింది, కాయలు కాస్తోంది. చూడండి, చక్కగా బాగానే వచ్చినాయి కాయలు. అసలు ఏ పెస్టిసైడ్స్ కానీ ఏమీ వేయలేదండి అసలు. ఇవి వంకాయలండి. వంకాయ మొక్కలు కూడా ముందు నారు పోసుకోవాలని, వంకాయ నారు విత్తనాలు ఒక దాంట్లో వేసేసుకొని అప్పుడు మొక్కలు వచ్చిన తర్వాత విడివిడిగా తీసి మళ్ళీ పాతుకోవాలన్నమాట. ఇవి కూడా పువ్వులు వచ్చినాయి, 1-2 కాయలు కూడా వచ్చినాయండి. ఇవన్నీ బెండకాయలు కూడా ఆల్రెడీ కాస్తున్నాయి, చాలా వరకు తెంపేశాను కూడాను. బెండ మొక్కలు కూడా బాగానే వచ్చినాయి. బెండ మొక్కలు మనం మామూలుగానే ఒక అంగుళం మేర మట్టిలో గుచ్చేసుకుంటే వచ్చేస్తారండి. 2-3 డేస్కి చక్కగా మొలకలు వచ్చేసినాయి. వచ్చి తెల్ల ముల్లంగి అండి, ఇది వైట్ రాడిష్. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చూడండి, ముల్లంగి స్టార్ట్ అయినాయి. వైట్ ముల్లంగి మాత్రమే వేసాను. వచ్చి గోంగూర, కొత్తిమీర ఆల్రెడీ కోతలు అయిపోయాయండి, తీసాను. లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇవ్వండి. ఇవి గోరుచిక్కుడు అంటారు చూడండి, గోరుచిక్కుడు ఇప్పుడే పూత వస్తుందన్నమాట. ఇవి కూడా చక్కగా హెల్తీగానే పెరుగుతాయండి మొక్కలు. అసలు ఇప్పటికి వచ్చి ఏ మందులు కానీ ఏమీ కూడా వేయలేదు, ఓన్లీ ఒక్క వాటర్ ఒకటే పోస్తుంది అనమాట. టమాటో అండి. టమాటో కూడా ముందు నారు పోసేసుకొని అది విత్తనాలు వేసేసుకొని ఒక దాంట్లోని మొలకలు వచ్చిన తర్వాత విడివిడిగా నాటుకోవాలన్నమాట. ఇవి టమాటో కూడా ఇప్పుడే పువ్వులు పోస్తున్నాయి. తర్వాత ఇవన్నీ కాసిన తర్వాత ఇంకొక వీడియో చేస్తానండి. ఇవి వచ్చి మొత్తం ఈ 50 రకాల సీడ్స్ వచ్చి మనకి 120 పడినాయండి, 120 రూపాయలు పడినాయి. వచ్చి మస్క్ మెలాన్ అండి. మస్క్ మెలాన్ వచ్చేసి అదే కర్బూజాకాయ అంటారు కదా. ఇక చూడండి, చక్కగా మాదిరి బాగానే వచ్చి మొత్తం చెట్టు అంతా కాయ పిండితోటి బాగానే ఉన్నాయి. పాకించాలన్నమాట. అది అయితే గ్రో బ్యాగ్స్ గురించి అడిగారు కదండి. గ్రో బ్యాగ్స్ ఇట్లా ప్లాస్టిక్ అయితే ఎక్కువ రోజులు మన్నుతున్నాయండి. 3 సంవత్సరాల వరకు బాగానే వస్తున్నాయి. ఈ కలర్ ఇవన్నీ చూసారు, గ్రీన్ కలర్ అవి అయితే కొంచెం ఎండలు ఎక్కువ పెడితే షేడ్ అయిపోతున్నాయి అనమాట.